నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హుజరాబాద్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన దుకాణాలు. పరామర్శించిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్. బాధితులకు అండగా ఉంటాం, తక్షణ సహాయంగా 10,000 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజన్ వ్యాధులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వీణవంక శివాలయంలో ప్రత్యేక పూజలు. వర్షాలు కురియడంతో సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతన్నలు. హుజూరాబాద్ పట్టణంలోని పాపారావు బొందలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నికి ఆహుతి అయిన పండ్ల బండ్లు, భారీగా ఆస్తి నష్టం. హుజూరాబాద్ పట్టణ నడి ఒడ్డున ఉన్న అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా గల పాపారావు బొందలో చిరు వ్యాపారాలు చేసుకునే పండ్ల బండ్లకు సోమవారం రాత్రి నిప్పంటుకొని గాలి బూడిదయ్యాయి. అయితే ఒక దిక్కు వానలు కురుస్తుండగానే పండ్ల బండ్లకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందా లేదా ఎవరైనా కావాలని పండ్ల బండ్లకు నిప్పంటించారా తెలియదు. కానీ ఒకేసారి అన్ని పండ్ల బండ్లకు మంటలు చెలరేగి పూర్తి స్థాయిలో కాలి బూడిద కావటం పట్టణంలో సంచలనం కలిగించింది. నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు పండ్లు అమ్ముకొని వచ్చిన డబ్బులను అక్కడే దాచుకునే చిరు వ్యాపారుల పండ్లు, నగదు పెద్ద మొత్తంలో దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వర్షం పడుతుండగానే నిప్పు రవ్వలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు లేవడం పలువురిని ఆలోచింపజేస్తుంది. స్థానిక ఫైర్ ఇంజిన్, స్థానిక యువకులు మంటలు ఆర్పినప్పటికీ బండ్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. పలువురు యువకులు స్వచ్ఛందంగా మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పలువురిని ఆందోళనకు గురి చేస్తుంది. అగ్ని ప్రమాదంపై చిరు పండ్ల వ్యాపారులకు తన ప్రగాఢ సానుభూతిని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన పండ్ల బండ్లను, షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఆర్డీఓ గారితో మాట్లాడి పూర్తి నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండాలని తమకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రణవ్ పేర్కొన్నారు. నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగిందో హుజూరాబాద్ పట్టణంలో చాలా బాధాకరం. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ దాదాపు 25 నుంచి 30 దుకాణాల వరకు రోజువారీ అమ్ముకునే ఇక్కడ మన అవ్వలు, అక్కలు, అన్నదమ్ముల దుకాణాలు, ముఖ్యంగా పూల బండ్లు, పండ్ల బండ్లు ముఖ్యంగా, అది కాకుండా వైండింగ్ షాపులు, బట్టల దుకాణాలు,
అన్ని ధ్వంసమైన ఇప్పుడే ఇక్కడ అధికారులతో అంతా ప్రతి ఒక్క షాపు చూడడం జరిగింది. ఖచ్చితంగా అధికారులు ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు రాత్రే ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఒక్క ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరి షాపుల సర్వే చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎంతవరకు నష్టమైంది వాళ్ళు నివేదిక ఇచ్చి కలెక్టర్ వరకు, మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మా నాయకత్వం తీసుకుంటుందని, ఎటువంటి ఇక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని రకాల మా పార్టీ మేము ఆదుకుంటామని మరొక్కసారి అందరినీ తెలియజేస్తాం. లేదని ఇప్పుడే మేము అధికారులతో మాట్లాడినాం. వాళ్ళు దాదాపు అక్కడ ఉన్న రబ్బర్ షాపులు కానీ పక్కన వాన పడ్డది, నిన్న రాత్రి కూడా ఇక్కడ వాన పడ్డది, కానీ పక్కన షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని అంటున్నారు. దాని గురించి ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలిస్తున్నారు. ఇలాంటిది ఏది ఉన్నా ఇప్పుడైతే ఇది చాలా బాధాకరం. ఏదైతే జరిగిందో ఏదైతే ఉన్నా రిపోర్ట్ మళ్ళీ మనకి ఇస్తారు. దాన్ని బట్టి మీరు నాకు తెలిసినంత వరకు షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు. ఇంకా వేరేదైనా మీరు చెప్పినట్టుంటే దాని వల్ల విచారిస్తారు. 11:30 గంటలకు మొత్తం ఈ షాప్స్కి షార్ట్ సర్క్యూట్ అయినట్టు షాప్స్ అన్నీ కూడా పళ్ళ షాప్స్ కానీ వైండింగ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం చుట్టుకున్నటువంటి దాదాపుగా 32 షాప్స్ కూడా ఫైర్ యాక్సిడెంట్ మొత్తం కాలిపోయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు పరిశీలించడం వాళ్ళు కూడా ప్రతిదీ కూడా ఏ షాప్ వైజ్గా ఏమేమి జరిగింది, ఎంత నష్టమైంది అవన్నీ కూడా రాసుకొని దాన్ని కలెక్టర్ గారు తగిన చర్య తీసుకోవాల్సిందిగా అలాంటి షాప్స్ కూడా మొత్తం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళని కూడా ఒకటి రైటర్ బ్యాడ్ వాళ్ళు ఎవరి షాప్ దాన్ని కూడా చర్య తీసుకుని అవి కూడా వర్షాలు సమృద్ధిగా పడడంతో అన్నదాతలు జోష్ అందుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. గత 10 రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొలం పనులు చేసేందుకు తీరిక లేక బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పొలాలలో విత్తనాలు పెట్టి వర్షాల కోసం ఎదురు చూస్తుండగా భారీ వర్షాలు పడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులు చేస్తూ విత్తనాలు నాటుతూ నాట్లు వేస్తూ పొలంలోనే రోజంతా గడిపారు. అనుకున్నమైన పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఎక్కువ సంఖ్యలో కూలీలను ఏర్పాటు చేసుకుని వ్యవసాయ పొలాలలో వరి నాట్లు వేస్తున్నారు. కొంతమంది రైతులు ఏకంగా పొలాలకు మందులు కొడుతూ మొగ్గ దశలోనే పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొక్కల చుట్టూ కలుపు మొక్కలు పెరగకుండా మిషన్ల సాయంతో కూలీలతో వాటిని వేరు చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభించని రైతులు ఈ వర్షానికి పొలాలలో ట్రాక్టర్లతో దున్నడం ప్రారంభించారు. అన్నదాతకు అనుకూలమైన వాతావరణం పరిస్థితులు ఏర్పడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో ఉండిపోవడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా పంట పొలాల్లో పనిచేసే రైతన్న లేదన్నా దర్శనమిస్తున్నారు. ఈసారి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు వర్షాలు పడటంతో పంటలు కూడా సమృద్ధిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పంటల యొక్క మద్దతు ధరను మరింత పెంచి ఆదుకోవాలని, సకాలంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంటల రుణమాఫీ సైతం చేయాలని రైతులు కోరుతున్నారు. హుజూరాబాద్ పట్టణంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన షాపులను పునర్నిర్మాణానికి కృషి చేస్తానని, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచన జరిగిందని, ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని, బాధిత కుటుంబాలకు 10,000 వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చిరు వ్యాపారులకు అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. మంగళవారం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ తరపున సంఘీభావం ప్రకటించారు. బాధితులు అధైర్యపడవద్దని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఆస్తి విలువను అంచనా
వేయాల్సిందిగా అధికారులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారుల దుకాణాలను పునర్నిర్మించడానికి తన వంతుగా వ్యక్తిగతంగా ఒక్కో బాధితునికి 10,000 ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అదేవిధంగా 3 రోజుల్లోపు ప్రభుత్వ చొరవ తీసుకుని ఒక్కో షాపుకి ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని ఆయన అన్నారు. పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సంఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక ఇంకెవరైనా కావాలని చేశారో తెలుసుకోవాలని పోలీసులను అధికారులను విజ్ఞప్తి చేశారు. కాగా అగ్ని ప్రమాదంలో షాపులు కాలిపోయిన విషయం తెలియడంతో సంధ్య అనే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. విషయం తెలుసుకున్న ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దని తప్పక అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గంధే రాధికా శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల రెడ్డి, మొలుగు సృజన, పూర్ణచందర్, తాళ్లపల్లి శ్రీనివాస్, కేస్ రెడ్డి లావణ్య, నర్సింగ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది మంట కాదని అదొక లేదు ఘోరము అంత పెద్ద వర్షంలో కింద ఘోరం అధైర్య పడకు. నేను ఉన్నాను, ఇట్లా అధైర్య పడాల్సిన పని ఏం లేదు. మేము ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఏడో కాదు ధైర్యం ఉండాలి. మనం చేద్దాము. ఎగ్జాక్ట్ అయింది తప్పకుండా మనం ఇంత సాయం తప్పకుండా చేస్తాం. అధైర్య పడకు. నేను ఉన్నాను, నీకు సాయం చేస్తా. అధైర్య పడకు. ఎంతో పరిస్థితులు అధైర్య పడకు. మేము ఉన్నాం. వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల వల్ల సీజనల్ వ్యాధులు ఉధృతం కావడంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండల కేంద్రాలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వస్తుండటంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో రోగుల సంఖ్య దినదినం పెరుగుతోంది. భారీ వర్షాలు పడడం వల్ల త్రాగే మంచినీటిలో కలుషితమైనటువంటి పదార్థాలు ఏర్పడటం వల్ల వాటిలో ఉండే సూక్ష్మ జీవుల వల్ల హానికరమైన రోగాలను కలగజేసే జీవులు శరీరంలోకి పోయి సక్రమంగా పనిచేస్తున్న వ్యవస్థను అస్వస్థకు లోనయ్యేలా చేస్తున్నాయి. దీంతో ప్రజలు విష జ్వరాల బారిన పడి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితుల నుండి మనలను మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తగు సూచనలు ఇచ్చారు. చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తొలగించుతూ ఇంటి చుట్టూ శుభ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండేలా చూసుకోవాలని, మంచినీరు త్రాగేటప్పుడు నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని, కూరగాయలను సైతం శుభ్రంగా కడిగి వేడిగా ఉండే పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు రాము, చిన్నపిల్లల వైద్యులు దేవేందర్ రెడ్డి, తిరుపతయ్య తెలిపారు. అదేవిధంగా చిన్నపిల్లల్లో కలుషిత పదార్థాలు, మంచినీటి ద్వారా ఇన్ఫ్లుయెన్జా, స్వైన్ ఫ్లూ, అతిసారం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని, వాటి నుండి రక్షించుకునేందుకు సకాలంలో టీకాలు వేయించుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా జ్వరం ఉన్నట్లయితే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం. మీకు మా ఐఎంఏ తరఫున తెలియజేయడం అంటే ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఎక్కువ వానలు పడడం వల్ల మన చుట్టుపక్కల ఉండే అంటే ఇంటి పరిసరాల్లో కానీ, ఆ తర్వాత మన ఊళ్ళో కానీ, సో వాతావరణం అంటే చల్లటి వాతావరణం వల్ల ప్లస్ ఈ వర్షాల వల్ల నీరు ఎక్కువ కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఈ వాతావరణంలో ఎక్కువ క్రిములు, నంబర్ ఆఫ్ క్రిములు అనేటివి ఎక్కువ పూల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాకాలంలో ఎక్కువ జబ్బులు అంటే
లూజ్ మోషన్స్ కానీ, వాంతులు కానీ, లేకపోతే జలుబు, దగ్గులు కానీ, ఆ తర్వాత ఈ డెంగ్యూ జ్వరాలు, దోమల వల్ల వచ్చే జ్వరాలు కానీ, ఈగల వల్ల వచ్చే జ్వరాలు కానీ ఎక్కువ ఉంటాయి. సో మనం వీలైనంత వరకు వేడి చేసి చల్లార్చిన నీళ్ళనే తాగాలి. ఫస్ట్ పాయింట్. పిల్లలందరికీ కూడా, పెద్దవాళ్ళు కూడా అదే ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఆ తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. డ్రైనేజీలను కూడా ఎక్కడ పూల్ కాకుండా వెంటనే అంటే క్లియర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత జ్వరం వస్తే వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని డాక్టర్లు చేసే తగు సూచనలు పాటించాలి. వచ్చే రానున్న వర్షాకాలంలో వాతావరణం మార్పుల వల్ల నీరు కలుషితమయ్యి ఆహార పదార్థాలను తీసుకునే వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని బీమారులను మనము రక్షించుకోవచ్చు. అది ముఖ్యంగా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల బెడద నుంచి తప్పించుకునే డెంగ్యూ వ్యాధులు కానీ, ఇతర వైరస్ వ్యాధులు కానీ మనము కొంత నిర్మూలించుకోవచ్చు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పక్కన ఉన్న మురుగు కాలువలు కానీ ఏదైనా కానీ శుభ్రంగా ఉంచుకున్నట్టయితే దోమల బెడద అనేది ఎక్కువ ఉండకుండా, ఈగల బెడద ఉండకుండా, విరేచనాలకు తావు లేకుండా ఈ బీమారుల నుంచి కొంత మనము రక్షించుకునేగలము. అంతేకాక సేవించే ఆహార పదార్థాలు, మంచినీళ్ళు వేడి చేసి చల్లార్చుకున్న బాపతి, రెండోది కూరగాయలు కరెక్ట్గా కడిగి మంచిగా ఉడకబెట్టేసి వంటకాలు చేసుకున్న బాపతి, వేడివేడిగా ఏ పూటకు వండింది ఆ పూటకే తినడము. అంతేకాకుండా బయట ఆహార పదార్థాలు, నూనె పదార్థాలను వాటిని సేవించకుండా, ఇష్టం వచ్చినట్టు తినకుండా, వాటి వల్ల వచ్చే ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి వాటితోటి మెయిన్గా వచ్చేది విరేచనాలు, జ్వరము, దగ్గు, జలుబు, ఇలాంటి లక్షణాల నుంచి మనము కాపాడుకునే అవకాశం చాలా ఉంటుంది. వీణవంక మండల కేంద్రంలోని శివాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రామడి శ్రీనివాస్ తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వీణవంక శివాలయంలో ఉదయం 6 గంటల నుండి స్వామివారి శివలింగంపై పాలు, నీళ్లు, పంచామృతాలతో అభిషేకం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ బాబును లక్ష్మక్కపల్లి నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వీణవంక మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామంలో ఉన్న పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది. కొన్ని సీసీ రోడ్లు, మట్టి పని, వీధి లైట్స్, గ్రామంలో మురికి కాల్వల గురించి చర్చించడం జరిగింది. గ్రామంలో కొందరి పెన్షన్ గురించి, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో దాసరపు ప్రభుదాస్, మధుల ప్రశాంత్, దాసరపు రాకేష్, దాసరపు ఇసాక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం మరియు ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతగా వ్యవహరించాలి. రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రిగా మీ పాత్ర చాలా కీలకమైంది. నేను రాష్ట్ర మంత్రిగా మరియు కరీంనగర్ బిడ్డగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం, అవసరమైన బడ్జెట్ కోసం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అభివృద్ధి పనుల గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం, మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్టు, భూ నిర్వాసిత బాధిత కుటుంబాలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన, శాతవాహన విశ్వవిద్యాలయానికి 200 కోట్ల ఆర్థిక సహాయం అందించడం, కరీంనగర్ మరియు తిరుపతి మధ్య రైల్వే మార్గం డబ్లింగ్ వేగవంతం చేయడం, కరీంనగర్ మరియు షిరిడి మధ్య రైల్వే మార్గం డబ్లింగ్ను వేగవంతం చేయడం, హుస్నాబాద్లో మెడికల్ కాలేజీ మంజూరు, కొత్తపల్లి నుండి జనగాం జాతీయ రహదారి మంజూరు, సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు, వేములవాడ కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు, ఎన్ఎల్ఎం, పీఎంఈజీ మరియు ఎన్హెచ్ఎం పథకాల కింద తగినంత బడ్జెట్ కేటాయింపు, రాబోయే బడ్జెట్ సమావేశంలో పైన పేర్కొన్న అభివృద్ధి పనులను కార్యరూపం దాల్చేందుకు గాను కరీంనగర్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజరాబాద్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన దుకాణాలు, పరామర్శించిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్.
బాధితులకు అండగా ఉంటాం, తక్షణ సహాయంగా 10,000 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజన్ వ్యాధులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు, అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వీణవంక శివాలయంలో ప్రత్యేక పూజలు. వర్షాలు కురియడంతో సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనిలో నిమగ్నమైన రైతన్నలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.